హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ బి కేటగిరీ సీట్స్ గివెన్ బై వాసవి కాలేజ్ ఇన్ 2024 అండ్ 2025 గురించి చెప్తున్నాను. ఇందాక వీడియో లెంత్ పెద్దదవుతున్నందుకు నేను సెపరేట్గా చేసి వీడియో పెడుతున్నాను అనమాట. నెంబర్ ఆఫ్ బి కేటగిరీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, వాసవి కాలేజ్ సంబంధించి ఎంత ఇంటేక్కి ఎన్ని బి కేటగిరీ సీట్స్ ఉన్నాయి అనేది నేను సెపరేట్ వీడియో చేసి పెడుతున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి సిఎస్సి బ్రాంచ్కి వచ్చేటప్పటికి టోటల్ 180 సీట్స్ ఉంటే ఇంటేక్, అందులో కేటగిరీ బీకి వచ్చి 54 సీట్స్ ఉన్నాయి. అదే సిఎస్సి ఏ అండ్ ఎంఎల్కి వచ్చేటప్పుడు 60 సీట్స్ ఉంటే కేటగిరీ బీకి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. అదే ఐటీకి వచ్చేటప్పటికి టోటల్ 180 ఇంటేక్ ఉంటే కేటగిరీ బీకి వచ్చేటప్పటికి 54 సీట్స్ ఉన్నాయి. అదే ఈసీఈకి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 180 ఉంటే 54 సీట్స్ ఉన్నాయి బీ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ ట్రిపుల్ఈకి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 60 ఉంటే అందులో కేటగిరీ బీకి వచ్చి 18 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెకానికల్కి వచ్చేటప్పటికి టోటల్ 60 సీట్స్ ఉంటాయి ఇంటేక్, బీ కేటగిరీకి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సివిల్కి వచ్చేటప్పటికి 60 సీట్స్ ఇంటేక్ ఉంటే కేటగిరీ బీకి వచ్చి 18 సీట్స్ ఉన్నాయి. ఇందులో 30% సీట్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ఆర్ఐ కోటా ఉండదు కాబట్టి మొత్తం ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో అన్ని సీట్స్ మీకు బీ కేటగిరీకే వస్తాయి. ఇందాక విఎన్ఆర్ విజేఐటీలో చెప్పాను నేను 50% సీట్స్ అని, కానీ ఇందులో మొత్తం ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేశారో కేటగిరీ బి అని అన్ని సీట్స్ ఉంటాయి. చూసుకుని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 7th ఆగస్ట్ వెడ్నెస్డే 6 PM లోపల అయిపోవాలన్నమాట. మీకు లాస్ట్ డేట్ అది. అప్పటికల్లా మీరు సబ్మిట్ చేసేయాలి అప్లికేషన్ ఫామ్స్కి లాస్ట్ డేట్. ట్యూషన్ ఫీ ఎంత అంటే 1,40,000 రూపీస్ ఉంది ట్యూషన్ ఫీ పర్ ఇయర్కి వచ్చేటప్పటికి. మీకు ఏమన్నా అప్డేట్స్ కానీ డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నాయి, అవన్నీ క్లారిఫై చేసుకోవాలి అంటే www.vce.ac.inకి సైట్కి లాగిన్ అయితే మీకు క్లియర్గా అంతా డిస్ప్లే చేస్తారు ఆ సైట్లో. చాలామంది అడుగుతున్నారు ఫేజ్ 1 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫేజ్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అన్ని సైట్లో నోటీస్ బోర్డులో ఇప్పుడు మీరు ఎక్కడైతే ఈ నోటిఫికేషన్ చూడటానికి నోటీస్ బోర్డులో క్లిక్ చేశారో అక్కడ ప్రతిదీ డిస్ప్లే చేస్తారు. ఎవ్రీడే వెళ్ళి చూడండి. నాకు వీలైతే నేను రోజు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా వీలైతే రోజు చూసుకోండి. ఆ నోటీస్ బోర్డులో చూసుకుంటే ఫస్ట్ లిస్ట్, మెయిన్ లిస్ట్ రెడీ అవ్వగానే ఒక లిస్ట్ పెడతారు. తర్వాత ఫేజ్ 1 లిస్ట్ ఒకటి పెడతారు. అంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది తీసుకున్నారు అడ్మిట్ అవ్వడానికి అనేది ఫస్ట్ లిస్ట్ పెడతారు. తర్వాత ఫేజ్ 1లో ఎవరు సెలెక్ట్ అయ్యారో ఆ లిస్ట్ పెడతారు. ఫేజ్ 2ది పెడతారు. స్పాట్ 1కి ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయో అది పెడతారు. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్ప్లే చేస్తారు. అందులో క్లియర్గా చూసుకోండి. అట్లాగే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేటప్పటికి 3,000. అది నాన్ రిఫండబుల్. ఒకసారి పే చేశారా అంటే అది రిఫండబుల్ ఉండదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.